అందరికీ వసంత నవరాత్రులు శుభాకాంక్షలండి. అసలు వసంత నవరాత్రులు అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక చిన్న క్లిప్ చెప్తాను. ఇది ఉగాది నుంచి ప్రారంభమయ్యి రాముల వారి కళ్యాణం అంటే రామనవమితో ఎండ్ అవుతాయన్నమాట. వీటిల్నే వసంత నవరాత్రులు అంటారు, లలితా నవరాత్రులు అంటారు, గర్భ నవరాత్రులు అని కూడా అంటారండి. గర్భ నవరాత్రులు అని ఎందుకు అంటామంటే రాములు వారు కౌసల్యాదేవి గర్భంలో చివరి ఉన్న 9 రోజులు ఈ 9 రాత్రులేనంటండి. అందుకే వీటికి గర్భ నవరాత్రులు అని పేరు. నేనైతే ఈరోజు శుక్రవారం 6వ వసంత నవరాత్రి అనమాట. మార్నింగే లెగిసి తల్లికి పులిహార ప్రసాదం కింద పెట్టి నేనైతే నా పూజని పూర్తి చేసుకున్నానండి. ఎవరైనా ఓపుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కలశం పెట్టుకుంటే చాలా మంచిది. కలశం పెట్టుకోకపోయినా కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చు. రోజు తప్పనిసరిగా అమ్మవారికి అన్నప్రసాదం అనేది ఏదో ఒకటి చేసి పెట్టాలండి. అంతగా ఓపిక లేకపోతే కొబ్బరికాయో అరటిపళ్ళు కూడా పెట్టి దండం పెట్టుకోవచ్చు.